'గౌతమ్ వాసుదేవ్ మీనన్' డైరెక్షన్‌లో వచ్చిన 'ఏమాయ చేసావే' మూవీ నుంచి మంచి ఫ్రెండ్స్‌గా ఉండి, ఆ తర్వాత ప్రేమలో పడిన శామ్, చైతన్యలు కొన్నాళ్ళు డేటింగ్ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో గోవాలో ఒకటయ్యారు. తమ దాంపత్యానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వీరు అన్యోన్యంగానే ఉన్నారు. కరోనా టైంలో లాక్‌డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన సమంత, నాగ చైతన్యల మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఇక ఈవెంట్స్, పార్టీస్, ఇతర శుభకార్యాలలో ఈ జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండేది. సడెన్‌గా నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని తన ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట చాలా తక్కువ సమయంలోనే విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని డిసప్పాయింట్ చేశారు. వీరిద్దరు తిరిగి ఒకటవుతారని కొందరు అనుకున్నారు, కోరుకున్నారు కూడా. అయితే శోభితా ధూళిపాలను మ్యారేజ్ చేసుకున్నారు నాగ చైతన్య. మరోవైపు దర్శకుడు రాజ్ నిడుమూర్తో సమంత రిలేషన్‌లో ఉన్నారంటూ రాజ్‌తో సమంత క్లోజ్‌గా ఉండడంతో ఎన్నో గాసిప్స్ వస్తున్నాయి. వీటిని వీరిద్దరు ఖండించినా ఈ పుకార్లకు మాత్రం చెక్ పడడం లేదు. అయితే రీసెంట్‌గా ఆమె మాజీ అత్తగారు అయిన అమల అక్కినేనితో కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమంత నాగచైతన్యతో విడిపోయినప్పటికీ కూడా అక్కినేని ఫ్యామిలీతో బాగుంటుంది. మొన్న ఆ మధ్య రానాతో ఒక ప్రోగ్రామ్‌లో పాల్గొన్నప్పుడు కూడా ఆయనతో నవ్వుతూనే మాట్లాడారు. ఒక చైతన్య తప్పించి అక్కినేని, దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంది శామ్. రీసెంట్‌గా ఒక ఆసక్తికర విషయం జరిగింది. సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జీ తెలుగు నిర్వహించిన అప్సరా అవార్డ్స్ 2025 ఈవెంట్‌లో సమంతను వేదికపై ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే ఒక పురస్కారాన్ని కూడా ఆమెకి అందజేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీ నాకు కర్మభూమి, తన జీవితంలో తొలి ప్రాధాన్యం తెలుగు ప్రేక్షకులేనని చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయిన సమంత మాజీ అత్తగారు అయిన అమల నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.